మోంతా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను అతలాకుతలా చేస్తున్నాయి. మరోవైపు వర్షాలకు పెన్నా నది ఉగ్ర రూపం దాలుస్తోంది. ఈ క్రమంలో సంగం పెన్నా వారధి వద్ద పెను ప్రమాదం తప్పింది. పెన్నా నది నుంచి ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన 3 పడవలు భారీగా నీరు రావడంతో తాళ్లు తెంచుకుని పెన్నా నది గట్టున నిలిచాయి. అయితే ఈ పడవలు పెన్నా వారధి గేట్లకు తగలకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అవి గేట్లకు తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఇసుకాసురుల ధనదాహానికి మరో ముప్పు సంగం బ్యారేజీకి వచ్చింది. ఎగువ ప్రాంతంలో బొంకేరు, బీరాపేరు వివిధ రకాలైన డ్రైన్లు ఉధృతంగా ప్రవహించి పెన్నా నదిలో కలుస్తున్నాయి. గత కొంతకాలంగా ఇసుక మాఫియా డ్రెడ్జింగ్ కోసం అని పెద్ద పడవలు తెచ్చి పెన్నా నదిలో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఈ వరద ప్రవాహానికి డ్రెడ్జింగ్ చేస్తున్న 3 పడవలు కొట్టుకుని వచ్చాయి. సంగం బ్యారేజీని ఆనుకున్నాయి. వస్తున్న ప్రవాహానికి ఈ 3 పడవలు బ్యారేజీ గేట్లకు ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. దీనివల్ల బ్యారేజీకి ముప్పు ఏర్పడేది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం బ్యారేజీపై బోట్లు వరద నీటిలో కొట్టుకుని వచ్చి ఎంత ఇబ్బంది పెట్టాయన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ పడవల వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య పెద్ద వివాదమే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ పడవలు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి ప్రమాదకరమైన పడవలతో సంగం బ్యారేజీకి ఎక్కువ వైపు ఇసుక తవ్వకాలు చేస్తున్న ఇసుక మాఫియా ఎవరన్నది పోలీసులు అధికారులకు తెలుసు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఈ సంఘటనపై ఎవరిని బాధితులు చేస్తారో తెలీదు. సంగం బ్యారేజీకి ముప్పు తెచ్చిన పడవల యాజమాన్యంపై కేసు నమోదు చేస్తారా? ఇసుక డ్రెడ్జింగ్ చేసేందుకు పడవలు తెచ్చిన ఇసుక కాంట్రాక్టర్ని బాధ్యులుగా చేస్తారా? సాధారణంగానే సంగం పోలీస్ స్టేషన్ పరిధిలో రాంగ్ రూట్లో వచ్చి ఓ ఇసుక టిప్పర్ 7గురిని బలిగొన్న విషయం పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అదే తీరులో అత్యంత ప్రమాదకరమైన ఈ విషయంపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్దామా? లేక సంగం మండలంలోని రెవెన్యూ, ఇరిగేషన్ పోలీసులు ఇసుక మాఫియాకి దాసోహంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.